న్యూస్ ని ఆశ ఓట్ల చోరీకి సంబంధించి రాహుల్ గాంధీ ఏదైతే హాట్ కామెంట్స్ చేశారో దీనికి సంబంధించి దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఈసీ బీజేపీతో కుమ్మక్కై ఈ విధంగా ఓట్ల స్కామ్ కు పాల్పడిందంటూ కూడా రాహుల్ చేసిన కామెంట్స్ తో పొలిటికల్ హీట్ అయితే పెరిగింది. ఈసీపై కాంగ్రెస్ నేతలు కూడా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. ఢిల్లీలో రాహుల్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ తో ఈసీ తీరుపై తీవ్ర విమర్శలు చేశారు. ఓటర్ల లిస్టు మొత్తం తప్పులు తడికేనని దుయ్యబట్టారు. దీంతో ఈసీ కూడా రివర్స్ అయింది. తప్పులు చెప్పడం కాదు, ముందుగా డిక్లరేషన్ ఇవ్వండి అంటూ ఈసీ రాహుల్ కు లేఖ రాసింది, లేదా క్షమాపణలు చెప్పాలని కూడా కోరింది. దీంతో ఒంటికాలి పేర్చిన రాహుల్ మళ్లీ ఈసీపై విరుచుకుపడ్డారు. మరోమారు కూడా ఈసీ రాహుల్ కు లేఖ రాసింది. నిబంధనల ప్రకారం తన వ్యాఖ్యలు నిజమేనని రాహుల్ డిక్లరేషన్ ఇవ్వాలని లేదా క్షమాపణలు చెప్పాలని కోరింది. గతేడాది జరిగిన లోక్సభ, శాసనసభ ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని రాహుల్ ఆరోపించారు. రాహుల్ కామెంట్స్ పై స్పందించిన ఈసీ ఓటర్ల లిస్టుపై డిక్లరేషన్ ఇవ్వాలని కోరింది. కర్ణాటక, మహారాష్ట్ర, హర్యానాలకు చెందిన ఎస్ఈసీలు అంటే స్టేట్ ఈసీ ఎలక్షన్ కమిషన్ ఏదైతే ఉందో వాళ్ళ దగ్గర నుంచి రాహుల్ ఓటర్ల లిస్టును కూడా తీసుకున్నారు. ఆ లిస్టు నుంచి తీసివేసిన లేదా మోసపూరితంగా చేర్చిన ఓట్ల పేర్ల వివరాలను కూడా లిస్టును రాహుల్ బయట పెట్టారు. ఈ లిస్టు పైన డిక్లరేషన్ కావాలని కోరింది. ఈసీపై స్పందించిన రాహుల్ ఇప్పటికే తాను రాజ్యాంగంపై సంతకం చేశారని మళ్లీ చేయాల్సిన అవసరం లేదంటున్నారు. అటు రాహుల్ తీరుపై బీజేపీ ఫైర్ అయింది. ఈసీపై నమ్మకం లేని వాళ్ళు ఎంపీ పదవికి రాజీనామా చేయాలని బీజేపీ డిమాండ్ చేసింది. ఓట్ల చోరీపై చేసిన ఆరోపణలను ఈసీకి రాతపూర్వకంగా ఇవ్వకపోవడంపై తీవ్రంగా దుయ్యబట్టింది. ఇలాంటి టైంలో డిక్లరేషన్ ఇవ్వడానికి రాహుల్ కు సమస్య ఎందుకు? డిక్లరేషన్ ఇవ్వడంలో ఎందుకు వెనకాడుతున్నారు? ఓట్ల చోరీ జరిగిందన్నప్పుడు డిక్లరేషన్ కూడా ఇవ్వకపోవడంలో కారణం ఏంటి అన్న అనుమానాలైతే ప్రజెంట్ కలుగుతున్నటువంటి పరిస్థితి. ఇక్కడ రెండు వెర్షన్స్ వినిపిస్తున్నాయి. ఒకటి, ఎందుకు డిక్లరేషన్ ఇవ్వట్లేదు రాహుల్ గాంధీ అనేది. ఒకవేళ నిజంగానే ఈసీ మీద నమ్మకం లేకపోతే గనుక మీరు ఎంపీ పదవికి రాజీనామా చేయండి, ఎందుకంటే అది ఈసీ కదా, ఎంపీ ఎలక్షన్స్ కూడా నిర్వహించింది అనేది ఒకటి. లేదు, ఈ విధంగా తప్పులు తడక జరిగింది కాబట్టి మేము ఓడిపోయాం అనేది కాంగ్రెస్ పార్టీ నుంచి వస్తున్నటువంటి వెర్షన్. నిజంగానే ఈసీ విధంగా చేసిందా? అందుకే కర్ణాటక, హర్యానా